తోరా బుద్ధి లేదు నీకు అసలు. సరేలే నువ్వేమిస్తావు కానీ నేనే అన్వేషణ డైరెక్ట్ అడుగుతా ఇక. నీ దావత్ తర్వాత కానీ ఫస్ట్ ఈ అన్వేష్ గాని ఏం చేద్దామో చెప్పురా. వాడు ప్రపోజ్ చేయగానే ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా వచ్చేసిన మన ప్లాన్ ప్రకారం. ఇగోవే ఇప్పుడు మనం రిజెక్ట్ చేసినాం అనుకో నా చిట్టి పైసలు అడుగుతాడు, ఓకేనా? ప్లస్ మొన్న నీకు 50,000 ఇచ్చింది కదా, ఆ పైసలు కూడా అడిగిన అడుగుతాడు. ఇదంతా కాదే, కొన్ని రోజులు వాళ్ళతో లవ్ గేమ్ ఆడుకుంటా కంటిన్యూ చేయవే. వాని లవ్ని యాక్సెప్ట్ చేయకుండా వానితో నీ లవ్ గేమ్ ఎన్ని రోజులు అని అర్థం రా. ఇగోవే నేను చెప్పేది నువ్వు వన్ లవ్ యాక్సెప్ట్ చేయాలనే, వాని దగ్గర నుంచి మనం ఇంకా డబ్బులు రాగాలంటే వానితో నువ్వు లవ్ కంటిన్యూ చేయాలనే. అరే వాడు ఈ విషయం సీరియస్గా తీసుకున్నాడు అనుకో, ఊళ్ళో నలుగురు తెలిసింది అనుకో, మన పరువే పోతుంది రా. ఆలోచించురా. తూ ఫికర్ నక్కో మై హోనా. మొక్కజొన్న రోజు నీళ్ళు కట్టినా కూడా ఒకటేమో మంచిగా ఉన్నది, ఇంకొంచెం ఏమో ఖరాబ్ అయింది. ఈ సృజనకు ప్రపోజ్ చేసిన సైలెంట్గా వెళ్ళిపోయింది, ఏం చెప్పలేదు. శివగాడు అనవసరంగా వాని వల్లనే ప్రపోజ్ చేసిన.